ఐబొమ్మ రవిపై పోలీసులు మరో 3 సెక్షన్లు జోడించారు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్ల పెట్టారు. ఇక ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్ ను, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫోరెన్సిక్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. ఇక తాజాగా ఫోర్జరీ సెక్షన్ జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్సీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు. మరోవైపు రోజు రవి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నారు. ఇక క్రిప్టో వెల్మెట్ వివరాలు, విదేశీ పార్టీల వివరాలపై ఆరా తీయనున్నారు. కాగా ఐబొమ్మ కేసులో 5 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై సిసిఎస్ పోలీసులు ప్రధానంగా ఆరా తీశారు. రవి సెట్ నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫోరెన్సిక్ యాక్ట్ సెక్షన్ ఇక జోడించిన పోలీసులు ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా తీశారు. ఇక ఐబొమ్మ వెబ్సైట్, ఐపీ అడ్రస్, సర్వర్ డేటాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్లు ఎలా మార్చాడనేది కూడా కూపీ లాగారు. ఎక్కడెక్కడ ఉంటూ అప్లోడ్ చేశాడు, ఏ టెక్నాలజీ వాడాడు అనే కోణంలో విచారణ సాగింది. ఐబొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్సైట్లకు రీడైరెక్ట్ కావడంపై కూడా పోలీసులు ఆరా తీశారు. హార్డ్ డిస్క్లకు పాస్వర్డ్లు ఉండడంతో రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో అనాలిసిస్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటాపై కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇక రవి వాడిన మొబైల్స్ పై వివరాలు సేకరించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. ఫాతిమా, మనం గమనించవచ్చు ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రెండో రోజు అంటే మొత్తంగా 7 రోజుల విచారణకు పర్మిషన్ ఇవ్వగా 5 రోజుల విచారణకు అనుమతించిన నేపథ్యంలో నిన్న మొదటి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈరోజు 2వ రోజు విచారణ కూడా మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు విచారణలో చాలా కీలకమైన అంశాలను కూడా ఐబొమ్మ రవి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఐబొమ్మ రవి వెబ్సైట్, తర్వాత ఐపీ అడ్రస్, తర్వాత సర్వర్ డేటా వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఈ వెబ్సైట్ ను రన్ చేయడానికి ఐపీ అడ్రస్ చేంజ్ చేసేందుకు ఎలాంటి టెక్నాలజీ వాడారు, అలాగనే అప్లోడ్ ఎక్కడెక్కడి నుంచి అప్లోడ్ చేశారు, ఆ సిస్టమ్స్ ఏ సిస్టమ్ నుంచి ఏ రకంగా అప్లోడ్ చేశారని దాని మీద చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించి దీంట్లో మన కీలకమైన విషయం అనేది మనకు తెలుస్తా ఉంది. ఫాతిమా, ఐబొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్సైట్ కు రీడైరెక్ట్ కావడం మీద కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు కూడా మనం చూస్తా ఉన్నాం. ఐబొమ్మ సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మూవీ రూల్స్ మీద టార్గెట్ చేసినట్టు కూడా మనకు కీలకమైన సమాచారం అంతా ఉంది. మనకు కొంతమంది పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడినప్పుడు ఐబొమ్మకు సంబంధించి తర్వాత దీంట్లో మూవీ రూల్స్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సమాచారం ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో త్వరలో మూవీ రూల్స్ పని కూడా ఆట కూడా కట్టించినట్టు కూడా ఏర్పాటు చేస్తామని తెలుస్తోంది. మొత్తంగా ఈ వెబ్సైట్ సంబంధించిన వ్యవహారంలో మొత్తంగా హార్డ్ డిస్క్లు, పాస్వర్డ్లు, తర్వాత రవి ద్వారా ఓపెన్ చేయించి దీనికి సంబంధించి ఏ రకమైన సాఫ్ట్వేర్లు వాడారు, ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఎక్కడెక్కడి నుంచి ఎవరు సహకరించారు, ఆ ఐపీ అడ్రస్ లేట్ దాని మీద విచారణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో అనాలిసిస్ చేస్తూ చూస్తా ఉంది. రవి హోమ్ సర్వర్ల డేటా సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఈ డేటా ఆధారంగా మూవీ రూల్స్ సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరించడం చూస్తా ఉంది. ఇప్పుడు ఐబొమ్మ ఆట కట్టించారు. నెక్స్ట్ టార్గెట్ మూవీ రూల్స్ అని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది. రవి ఇచ్చిన కీలకమైన సమాచారంతో మూవీ రూల్స్ సంబంధించిన వ్యవహారం సంబంధించి కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి త్వరలో ఆ దిశ కూడా అడుగులు వేస్తూ చూస్తా ఉంది. ఇంకా 3 రోజులు టైం ఉంది కాబట్టి, ఈ రోజు తర్వాత మరో 2 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించి ఓవరాల్ గా ఈ పైరసీ మీద ఒక గట్టి పట్టు సాధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఫాతిమా, వెబ్సైట్ గురించి ఐపీ అడ్రస్, ఈ సర్వర్ డేటా అంతా కూడా వివరాలు సేకరించారంటున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు శిక్ష పడుతుందంటారా? ఫాతిమా, అంటే సోషల్ మీడియాలో మాత్రం ఈరోజు ఒక అడ్వకేట్ బయటకు వచ్చి నేను ఐబొమ్మ రవి తరఫున నేను వాదిస్తాను, ఐబొమ్మ రవి త్వరలో బెయిల్ మీద బయటకు వస్తాడు, అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అని చెప్పని కూడా ఆయన మీడియాకు ఆయన సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతా ఉంది. ఇది కాకుండా మనం ప్రధానంగా గమనిస్తే ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఈ మూవీ రూల్స్ అంటే ఈ సినిమాలను పైరసీ చేయడమే కాకుండా ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మూవీని వెబ్సైట్లు పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్ కు సంబంధించి ఈయన గేమింగ్ సంబంధించిన లింకులు పెట్టుకొని ఇవి డైవర్ట్ చేసుకుంటూ గేమింగ్ సంబంధించిన వెబ్సైట్ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ఫండ్స్ తీసుకుని రావడం జరిగింది. ఆ ఫండ్స్ అన్ని కూడా
క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకుని ఆ కరెన్సీ నుంచి తన వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న నేపథ్యం ఉంది కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ జరిగేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అంటే ఇది చిన్న కేసు కాదు, మనీ లాండరింగ్ కూడా ఉంది, విదేశీ కరెన్సీ ఉంది, విదేశీయుల హస్తం కూడా ఉంది. కొంతమంది ఈ వెబ్సైట్ మెయింటైన్ చేయడంలో రవి వెనుక చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, తర్వాత కొన్ని శక్తులు కూడా పనిచేస్తా ఉన్నారని చెప్పన్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలా కీలకమైన అంశాలు ఈ 4 రోజుల్లో సేకరిస్తారు. ఈ వ్యవహారంలో అంటే బయట కనిపిస్తున్నట్టుగా ఇది ఓన్లీ బెయిలబుల్ తర్వాత దీంట్లో సీరీస్ బెయిల్స్ అని చెప్పినప్పుడు కూడా మనీ లాండరింగ్, తర్వాత చీటింగ్, తర్వాత అలాగనే ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేయడం అన్న అనేకమైన సెక్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రవి దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆయా సెక్షన్లు కూడా అది మీద పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఫాతిమా, రైట్, ఎందుకు ఆయన భార్య కేసు పెట్టాల్సి వచ్చిందంటారు రవి మీద? ఫాతిమా, ఇక్కడ మనకు 2 విషయాలు మనకు వెళ్ళి చూస్తా ఉన్నాయి. ప్రధానంగా ఒకటేమో భార్యకి సమాచారం తెలుసు, ఇతను యాక్చువల్ గా ఏంటంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది, ఇద్దరు విడాకులు తీసుకుని కూడా 5 సంవత్సరాలు అని చెప్పేసి మనకి పోలీసులు చెప్తా ఉన్నారు. కాకపోతే భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్యాచ్ చేశారన్నది బయట మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తున్న వ్యవహారం. ఇది కాకుండా పోలీసులు చెప్తున్న విషయాన్ని బట్టి మనం గమనిస్తే ఇదంతా కూడా భారతీయ సమాచారం కాదు. వీళ్ళు ఏమైతే ఈ మూవీ ఏమైతే ఈ గేమింగ్ యాప్లకు సంబంధించిన పేమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పేమెంట్ సంబంధించిన సర్వర్లను ట్రాక్ చేస్తున్నప్పుడు, ఆ పేమెంట్స్ విషయాన్ని సేకరిస్తున్నప్పుడు ఆ టెక్నాలజీ ఆధారంగా ఎవరు ఈ చేస్తారని చెప్పి అనుకున్నప్పుడు ఈ రవి విషయం బయటకు రావడం, రవికి సంబంధించిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి, ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి ఆయన ఎప్పుడైతే ఇండియా వచ్చాడో ఇమ్మీడియట్ ఆయన క్యాచ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం కూడా ఇదంతా ఇక్కడ యాక్చువల్ గా జరిగిన విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ మన పౌరసత్వాన్ని వదులుకున్నాడు, వేరే విదేశానికి పౌరసత్వం తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మొత్తం పూర్తిగా ఎక్కడెక్కడ మొత్తం అమ్మేసి ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదా అని చెప్పిన ప్లానింగ్ లో హైదరాబాద్ రావడం, ఇమ్మీడియట్ గా పోలీసు పట్టుకోవడం జరిగింది. సో భార్య విషయం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి పోలీసు చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో అది భార్య సమాచారం అరెస్ట్ చేశామని చెప్పంటున్నారు. అంటే మన తెలంగాణ పోలీస్ దగ్గర భార్య చెప్తేనో లేకపోతే ఎవరో చెప్తేనో పట్టుకునేంత లో టెక్నాలజీ కాదు, హై ఎండ్ టెక్నాలజీ ఉంది, హై ఎఫిషియెంట్ ఆఫీసర్ టెక్నాలజీలో మన సైబర్ క్రైమ్ లో. సో టెక్నికల్ గానే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అసలు ఓవరాల్ గా ఆయన ఇండియా వచ్చిన కారణం వచ్చేసి ఈయన మన వారసత్వం వదులుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఆస్తులు తమ్ముకొని అప్పటికే బ్రోకర్లను అప్రోచ్ అయ్యాడు. అలాగే వైజాగ్ లో ఉన్న కొన్ని ఆస్తులు ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు కాబట్టి ఆ ప్రాపర్టీస్ అన్ని అమ్ముకొని ఇక్కడి నుంచి మూవ్ అయిపోదామని చెప్పి ఇండియా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే పోలీసులను నన్ను పట్టుకొని చూద్దామని చెప్పి ఛాలెంజ్ చేశాడో పోలీసులు ఇగో హార్ట్ అయిపోయింది. ఇమ్మీడియట్ గా వాళ్ళు సీరియస్ తీసుకొని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగిందని మనకు సమాచారం అంతా ఉంది. ఫాతిమా, రైట్, ఇన్నారండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే బయట ప్రజలు ఏమంటున్నారంటే భార్య చెప్పింది కాబట్టే రవి అరెస్ట్ అయ్యారు అని అంటున్నారు ఐబొమ్మ వ్యవస్థాపకుడు. ఒకవేళ చెప్పకుండా ఉండుంటే అసలు దొరికే పర్సనా అని అంటున్నారు బయట ప్రజలు. ఫాతిమా, ఇప్పుడు మనం గమనించిన విషయం ఏంటంటే మన తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 టెక్నాలజీ ఉన్న డిపార్ట్మెంట్. మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. సో అలాగనే శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఇప్పుడు మన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉన్న ఐజీగా ఉన్న ఆఫీసర్ కూడా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి టెక్నికల్ గా ఎక్కడ తను ఒక మాట ఎప్పుడైనా ఒక నేరస్తుడు నేరం చేశాడంటే ఎక్కడో చాట వారి యొక్క ఫుట్ ప్రింట్స్ వదిలిపెడతారు. అంటే అవి అక్కడ ఆ ఫుట్ ప్రింట్స్ ఎక్కడుంటాయని వెతికి దాన్ని పట్టుకొని నేరస్తులు పట్టుకోవడం జరుగుతా ఉంది. అలాగనే ఈ ఐబొమ్మ రవి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి అనుకున్న నేపథ్యంలో గేమింగ్ యాక్ట్ రీడైరెక్ట్ అవుతా ఉంది. సో రీడైరెక్ట్ అవుతున్న నేపథ్యంలో మరి వాళ్ళకి డబ్బులు ఎలా వెళ్తారని చెప్పేసి ట్రాక్ చేసి ఆ వాలెట్లను ట్రాక్ చేసి ఆ వాలెట్ తర్వాత అకౌంట్ ట్రాక్ చేసినప్పుడు ఐబొమ్మ రవి విషయం బయటకు వచ్చింది. ఇలా టెక్నికల్ గా మాత్రం అరెస్ట్ చేశారు కానీ ఈ భార్య ఇచ్చిన సమాచారంతో మాత్రం అరెస్ట్ చేశారని మాత్రం వాస్తవం కాదు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో తీసుకోవాల్సిన అవసరం కూడా డిపార్ట్మెంట్ కి లేదు. డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఆఫీసర్ ఉన్నారు. సో ఇక్కడ మన ఇంతకు ముందు చెప్పినట్టుగా మన దేశం సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకొని ఆస్తులు మొత్తం తెగనమ్మి ఇక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పేసి సీక్రెట్ గా వచ్చిన నేపథ్యంలో ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ ఐపీ అడ్రస్లు తర్వాత ఈ గేమింగ్ యాప్లకు సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తెలవడంతో ఇమీడియట్ గా ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఫాతిమా, రైట్, ఇక ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు సినిమా టికెట్ కాస్ట్ చూసుకుంటే 1000 రూపాయలు 1500 అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు 500 ఇవన్నీ ఖర్చు పెట్టడం వేస్ట్, మాకు అదే ఐబొమ్మ ద్వారా అయితే మేము సినిమాని చూడగలుగుతున్నాము ఫ్రీగా అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫాతిమా, మనం ఒక విషయం గమనించాలి. ప్రధానంగా మనం గమనిస్తే ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా వస్తున్నాయి. టికెట్ పెట్టి చూడలేని ఎవరైనా సరే ఈజీగా మొబైల్లోనే లేకపోతే టీవీలోనో ఫ్రీగా కొత్త సినిమాలు చూడగలుగుతున్నది మాత్రం వాస్తవమే.
కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఏది మనకి ఫ్రీగా రాదు అని చెప్పి గతంలో కొన్ని యాడ్స్ వచ్చినాయి. సో అట్లనే ఇప్పుడు ఐబొమ్మ రవి మనకు ఫ్రీగా వీడియోలు చూపిస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండా మన మొబైల్లోకి చొరబడే సాఫ్ట్వేర్ల ద్వారా స్పై అంటే మన డేటా సేకరించి మన డేటా నమ్ముకోవడమే కాకుండా ఇక్కడ గేమింగ్ యాప్ కు సంబంధించిన లింకులు, అంటే మనం ఎప్పుడైతే మనం ఐబొమ్మ మూవీ చూస్తామో చూడగానే ఆటోమేటిక్ గా మనం తెలియకుండానే గేమింగ్ యాప్ మన మొబైల్ ఇన్స్టాల్ అవడం జరుగుతూ ఉంటుంది, మన డేటాను చోరీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఈ డైవర్ట్ అయిన ఈ గేమింగ్ యాప్ క్లిక్ చేసి గేమ్స్ ఆడి ప్రాణాలు పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అతను ఫ్రీగా చేస్తున్నాడనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కాదు, అతనికి ఎలాంటి అవకాశం లేదు. అంటే డబ్బులు లేకుండా ఫ్రీగా మన సినిమా చూపిస్తున్నాడు, బ్యాక్ ఎండ్ లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని చెప్పిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 20 కోట్లకు పైబడి సంపాదించాడు అని చెప్పిన వ్యవహారంలో ఇప్పుడు కొంత సమాచారం ఉంది. మరి 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఫ్రీగా ఎలా చేయగలుగుతున్నాడు అంటే గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ గేమింగ్ యాప్లు ఆడిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు పూర్తిగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ లో ఇంత చరిత్ర ఉన్న విషయం పడిచుకోకుండా ఎంతవరకు సినిమా ఫ్రీగా చూస్తున్నామని చెప్పి అనే విషయం ప్రజల్లో నాటుకుపోయింది. ఈ రోజు ఐబొమ్మ రవి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఎవరూ లేరు. సో ఇది వాస్తవం. సో ఇలాంటి సమయంలోనే ప్రొడ్యూసర్ మనం అడిగినప్పుడు కూడా మరి మీరు 6 రోజుల సినిమా ఎందుకు చూడాలి, 10 రోజుల తర్వాత ఓటీటీలో పెడతాం కదా, తర్వాత టీవీలో ప్లే అవుతుంది కదా, అప్పుడు చూడొచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఏదో విత్తనవాదం చేస్తున్నారు. ఏదైనా కూడా సినిమా వ్యవహారంలో మాత్రం టికెట్లు దాన్ని తగ్గించాలన్నది మాత్రం పబ్లిక్ డిమాండ్ చాలా గట్టిగా ఉంది. మొదటి రోజు ఇన్ని వందల అంటే ఇన్ని వేలు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఏంటి, మరి దీంట్లో మాకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి వాళ్ళకు వాదన చేస్తారు. ఖర్చు ఎక్కువ ఎందుకు అవుతుంది వాళ్ళ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.